ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో వేగవంతం చేసి ప్రతి ఇంటి నుంచి ఓటర్ల వివరాలకు సంబంధించిన ఫారాలను క్షుణ్ణంగా పరిశీలించి 100% వివరాల సేకరణతో పాటు డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని కాకినాడ సిటీ నియోజకవర్గ నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్న జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ఆన్లైన్లో క్షుణ్ణంగా పరిశీలించారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో 46% మాత్రమే ఈ ప్రక్రియ డిజిటలైజేషన్ పూర్తయిందని గమనించిన జాయింట్ కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలకు సూచించారు. ఒకవైపు ఓటర్ల నుండి ఫారాలను స్వీకరిస్తూనే మరోవైపు వాటిని వెంటనే డిజిటలైజేషన్ చేసేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి దశను ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు నిశితంగా పర్యవేక్షిస్తూ ఎలాంటి జాప్యం లేకుండా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఈఆర్ఓ, కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశాల మేరకు కాకినాడ నగరంలో ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఏఈఆర్ఓలు, సూపర్వైజర్లు, బిఎల్ఓలకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశామని చెప్పారు. ఈ సమావేశంలో ఏఈఆర్ఓ, అర్బన్ తహసీల్దార్ జితేంద్ర, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ గోవిందరాజులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మన గౌరవ జాయింట్ కలెక్టర్ వారిని నోడల్ ఆఫీసర్గా ఆయన వేయడం జరిగింది. సార్ కూడా ఫీల్డ్ లెవెల్లో తిరుగుతూ అందరికి కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ హైరార్కీ ఈ రీతిగా ఏదైతే బిఎల్ఓ స్థాయి నుంచి జేసీసార్ వరకు కూడా ఈ లైజనింగ్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఓటర్లు ఈ టైంలో మీరు ఖచ్చితంగా దీన్ని వినియోగించుకొని మీకు ఇచ్చిన ఫారాలను వెంటనే మీ బిఎల్ఓకి ఇవ్వవలసిందిగా కోరి ప్రార్థిస్తూ